జ్ఞానదరిద్రుడు రాసిన వారు పూకాటి శ్రీనివాసులు గారు. వీరభద్రుడికి కూర్చున్నా తిన్నా తరతరాలు తరగని ఆస్తి ఉంది. దాంతో పాటు ఉపకార గుణం కూడా ఉంది. ఆయన ఎవరికైనా అవసరపడితే చిన్న మొత్తాలు దానంగాను, పెద్ద మొత్తాలు వడ్డీ లేని అప్పుగాను ఇచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. వీరభద్రుడి దానగుణం గురించి పాపన్నకు తెలిసింది. అతడి కూతురు పెళ్లికి 2,000 రూపాయలు అవసరపడ్డాయి. పాపన్న వీరభద్రుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయానికి వీరభద్రుడు రాంబాబుతో కబుర్లాడుతూ, కౌరవులు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వవలసిన పని లేదు. ఎందుకంటే హస్తినాపురి రాజు ధృతరాష్ట్రుడు తన కొడుకులకే పూర్తి రాజ్యాన్నిచ్చుకుంటాడు. ధృతరాష్ట్రుడు తమ్ముడి కొడుకులకు సగమెందుకివ్వాలి అన్నాడు. రాంబాబు వెంటనే, ఎంత బాగా సెలవిచ్చారు, మీ మాటలు అక్షర సత్యాలు అన్నాడు. ఏ విషయాన్నైనా వెంటనే అలా ఒప్పుకోకూడదు. ఆలోచించి చెప్పాలి. అలాగైతేనే నాకిష్టం అన్నాడు వీరభద్రుడు రాంబాబును మందలిస్తూ. అంతా తమరు అరటిపండు వలిచినట్టు చెప్పేశాక ఇంకా నేను ఆలోచించేదేమైనా ఉందా బాబూ అన్నాడు రాంబాబు. ఈ మాటలు విన్న పాపన్న, అయితే కృష్ణుడు రాయబారానికి ఎందుకు వెళ్ళినట్టు రాంబాబు? అయ్యగారు ఆలోచించమన్నందుకైనా కాస్త ఆలోచించాలని తట్టలేదా నీకు? ధృతరాష్ట్రుడు రాజు కాదు, రాజప్రతినిధి. పాండురాజే రాజు. తమ తండ్రి రాజ్యంలో అర్ధరాజ్యం వాటా అడగటం పాండవుల మంచితనం కాదంటావా అన్నాడు తను సంభాషణలో కలుగచేసుకుని. ఏమో, నాకు అయ్యగారి మాటే నిజంలా తోస్తుంది. కృష్ణుడు తనకు తోచినవి చేసి అవే మంచి పనులనుకోమంటాడు. అయ్యగారలా కాదు. చెడ్డవాళ్లల్లో కూడా మంచి ఉంటే ఒప్పుకుందుకు సందేహించరు అన్నాడు రాంబాబు. వీరభద్రుడు ఆప్యాయంగా రాంబాబు వంక చూసి, నీ కొడుకు చదువుకు 100 రూపాయలు కావాలన్నావు కదూ, ఈ రోజుల్లో 100 ఏం చాలుతుంది, ఇందా ఈ 200 ఉంచు అంటూ డబ్బిచ్చి పంపేశాడు. అప్పుడు పాపన్న నసుగుతూ తన అవసరం గురించి చెప్పాడు. నీకేమయ్యా, నువ్వు అర్థానికి పేదవాడివేమో కాని జ్ఞానానికి పేదవాడివి కాదుగా, నీ జ్ఞానం నీకు సహాయపడకపోదులే, వెళ్ళు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు నిరసనగా. అప్పటికి పాపన్నకు అసలు విషయం అర్థమైంది. రాంబాబుకున్న పాటి తెలివి తనకు లేకపోయిందే అని మనసులో బాధపడి, అయ్యా, నేను అర్థానికి దరిద్రుడినన్న విషయం చూడగానే తెలుస్తుంది. జ్ఞానానికి కూడా దరిద్రుడినన్న విషయం మీరింకా తెలుసుకోలేదంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు. నువ్వు జ్ఞానానికి దరిద్రుడివా? నేను నమ్మను అన్నాడు వీరభద్రుడు. అయ్యా, జ్ఞానంలో నిధి మీరేనని ఈ ఊరందరికీ తెలుసు. జ్ఞానంలో దరిద్రుడైన వాడు మాత్రమే నీ మాట కాదంటాడు. నేను జ్ఞానదరిద్రుడినని నిరూపించుకోవటం కోసమే మీ మాట కాదన్నాను. అయినా మీరు నాకు నా జ్ఞానం సహాయపడుతుందంటున్నారంటే ఈరోజు దురదృష్ట దేవత నన్ను ఆవహించి ఉందనుకోవాలి అన్నాడు పాపన్న వినయంగా. వీరభద్రుడి నవ్వి, ఏదో సరదా కన్నాను లేవయ్యా. నీ కూతురి పెళ్ళి నా కూతురి పెళ్ళి కాదు. ఓ 5,000 ఇస్తాను, దగ్గరుంచుకొని ఖర్చులయ్యాక మిగిలింది నాకిచ్చేసేయ్ అన్నాడు ఆప్యాయంగా. గొప్పవాళ్ల దగ్గర జ్ఞానదరిద్రుడినని ఒప్పుకోవాలన్న జ్ఞానం అప్పటికైనా తనకు కలిగినందుకు సంతోషిస్తూ డబ్బు తీసుకుని వెళ్ళాడు పాపన్న. బేతాళ కథలు సాహసవంతుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతిగొల్పే ఈ శ్మశాన ప్రాంతాన కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకటిలో నువ్వు పడుతున్న శ్రమ ఎంత ధీరుడు సాహసవంతుడు అయిన వాడికి సాధ్యపడదు. అయితే కొన్ని సమయాలలో ఎంతటి ధీరులు సాహసవంతులు కూడా అసందర్భంగా అవివేకంగా ప్రవర్తించి తమ గౌరవ మర్యాదలను కోల్పోతారు. ఈ విషయంలో నీకు హెచ్చరికగా ఉండేందుకు గాను శ్రీకాంతుడనే వాడి కథ చెప్పుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కీర్తిపురం రాజ్యంలోని గోవిందపురం అనే గ్రామంలో శ్రీకాంతుడనే యువకుడు ఉండేవాడు. వాడు అనాథ. బాల్యంలో ఆ ఊరి దయాదాక్షిణ్యాల మీద బతికాడు. వయసొచ్చాక శరీర కష్టాన్ని నమ్ముకున్నాడు. శ్రీకాంతుడికి అసమానమైన ధైర్య సాహసాలుండేవి. వాడిది చెప్పుకోదగిన దేహదారుఢ్యం. ఒక్కసారిగా 10 మందిని
ఎదుర్కోగలిగిన కండబలం వాడిది. ఒకసారి సమీపంలో ఉన్న అడవి నుంచి ఒక పెద్ద పులి తరచుగా ఆ ఊరిలోకి వచ్చి దొరికిన వాళ్లను చంపి అడవిలోకి లాక్కుపోసాగింది. వారా సంగతి రాజుకు మనవి చేయాలని ఎంతో ప్రయత్నించారు కానీ ఆ వార్త ఆయన చెవిన పడలేదు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ శ్రీకాంతుడు అడవిలో ఒక చెట్టు ఎక్కి గొడ్డలితో ఎండు కొమ్మలు నరుకుతూ ఉండగా ఒక బాలిక ఏడుస్తూ పరిగెత్తుకు రావటం కనిపించింది. ఆమె వెనుకగా పులి గాండ్రిస్తూ పరుగు తీస్తున్నది. ఇది చూసి శ్రీకాంతుడు ఏమాత్రం భయపడకుండా కొమ్మ మీద నుంచి కిందికి దూకాడు. హఠాత్తుగా తన దారికి అడ్డుగా మనిషి కనబడటంతో పులి బెదిరిపోయి పక్కకు తిరిగింది. అదే క్షణంలో శ్రీకాంతుడు గొడ్డలితో దాని మీద బలంగా కొట్టాడు. బాగా గాయపడిన పులి పెద్దగా గాండ్రిస్తూ శ్రీకాంతుడి పైకి దూకింది. శ్రీకాంతుడు గాయపడిన తెగింపుతో దానితో పోరాడి చంపేశాడు. ఒంటి నిండా గాయాలతో పడి ఉన్న శ్రీకాంతుడికి ఊరి జనం బ్రహ్మరథం పట్టారు. వైద్యం చేయించి వాడు కోలుకునేదాకా రాచమర్యాదలు చేశారు. శ్రీకాంతుడి ధైర్య సాహసాల గురించి విన్న రాజు అభిషిక్త వర్మ అతన్ని పిలిపించి తన కొలువులో భటుడి ఉద్యోగం ఇచ్చాడు. తర్వాత కొన్నాళ్లకు పొరుగురాజైన సుమపురి రాజు కాలకేతు అభిషిక్త వర్మ మీద అకారణంగా యుద్ధం ప్రకటించాడు. యుద్ధ భూమిలో ఇరుపక్షాల మధ్య భయంకరమైన పోరు ప్రారంభమైంది. ఆ సమయంలో ఒకచోట రాజులిద్దరూ ఒకరినొకరు గుర్తించి ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. ఇంతలో ఒక శత్రు సైనికుడు విసిరిన ఈటె తగిలి అభిషిక్త వర్మ అశ్వం పెద్దగా సకిలించి వెనుక కాళ్ల మీద లేచింది. అభిషిక్త వర్మ అశ్వం మీద ఒక పక్కకు ఒరిగాడు. ఇదే అదునుగా భావించి రాజు కాలకేతు అభిషిక్తవర్మ ఖడ్గాన్ని గురిచూసేంతలో మెరుపులా వచ్చిన శ్రీకాంతుడు ఒక్క దెబ్బతో కాలకేతుడి చేతిలోని ఖడ్గాన్ని ఎగరకొట్టి అతన్ని అశ్వం మీద నుంచి కిందకి లాగి తన చేతిలోని కత్తిని అతడి కంఠానికి ఆనించి రాజా లొంగిపో అంటూ భీకరంగా అరిచాడు. ఇది చూసిన కాలకేతు సైనికులు భయకంపితులై యుద్ధభూమి వదిలి చెల్లాచెదురుగా పారిపోయారు. యుద్ధం ముగిసింది. కాలకేతు బందీ అయ్యాడు. ఏమాత్రం యుద్ధ విద్యలు నేర్వని శ్రీకాంతుడు మొండి ధైర్యంతో కాలకేతుణ్ణి ఎదుర్కొని తనను కాపాడినందుకు అభిషిక్త వర్మ చాలా సంతోషించి అతడికి విలువైన కానుకలు బహుకరించబోయాడు. అయితే శ్రీకాంతుడు వాటిని తీసుకోక, మహారాజా, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి తన ప్రభువును కాపాడటం ప్రతి సైనికుడి కర్తవ్యం. అదే నేను చేశాను అన్నాడు. అభిషిక్త వర్మ అతడి రాజభక్తిని మెచ్చుకుని యుద్ధ విద్యలలో శిక్షణ ఇప్పించి తన అంగరక్షకుడిగా నియమించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు తగిన వర్షాలు లేక కీర్తిపుర రాజ్యంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మహారాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ స్థితిలో విశాలాక్షుడు అనే జ్యోతిష్కుడు రాజును దర్శించి, ప్రభు, మన రాజ్యానికి దక్షిణ దిశన అరణ్య సమీపంలో అతి పురాతనమైన కాళికాలయం ఒకటి ఉన్నది. అందులో ఒక శిలాశాసనం ఉన్నది. ఎవరైనా ప్రాణత్యాగానికి సిద్ధపడి ఏదైనా కోరితే దేవి ఆ కోరికను నెరవేరుస్తుంది. అయితే ప్రాణత్యాగానికి సిద్ధపడిన వ్యక్తిలో భయ సందేహాలకు తావుండకూడదు అని చెప్పాడు. ఇది విన్న శ్రీకాంతుడు రాజుతో, మహారాజా, దేవికి నా ప్రాణాన్ని సంతోషంగా సమర్పిస్తాను. వర్షాలు కురిపించమని వేడుకుంటాను అని బయలుదేరి కాళికాలయం చేరాడు. ఆలయంలోని దేవీ విగ్రహం పక్కన ఒక త్రిశూలం ఉన్నది. శ్రీకాంతుడు విగ్రహానికి శిరస్సు వంచి నమస్కరించి, జగజ్జనని, నా ప్రాణత్యాగంతో వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షమయ్యేలాగా దీవించు అంటూ త్రిశూలం ఎత్తి గుండెల్లో పొడుచుకోబోయాడు. ఆ వెంటనే, ఆగు శ్రీకాంత, నీ వంటి త్యాగధనుణ్ణి నేను బలి కోరను. నీ రాజ్యం సుభిక్షమవుతుంది అన్న మాటలు విగ్రహం నుంచి వెలువడ్డాయి. మరుక్షణం త్రిశూలం కళ్ళు జిగేలుమనేలా మెరుస్తూ ఆకాశంలోకి దూసుకుపోయింది. వెనువెంటనే కుండపోతగా వర్షం ప్రారంభమైంది. శ్రీకాంతుడు నగరానికి తిరిగి వచ్చి రాజుకు కాళికాలయంలో జరిగినదంతా చెప్పాడు. అభిషిక్త వర్మ శ్రీకాంతుణ్ణి మెచ్చుకొని, నీ కారణంగా రాజ్యంలో ఎందరో కరువు వాత పడకుండా ప్రాణాలు నిలుపుకున్నారు. రాజ్యంలో నువ్వు కోరిన ప్రాంతానికి నిన్ను సామంతరాజుగా చేయదలిచాను అన్నాడు. అందుకు శ్రీకాంతుడు, మహారాజా, మీ సేవకుడిగా నా ధర్మం నేను నిర్వర్తించాను. నాకే సామంత రాజ్యము అవసరం లేదు. మీ సేవకుడిగా ఇలాగే ఉండనివ్వండి అన్నాడు.
ఇందుకు రాజు ఎంతగానో సంతోషించి రాణితో సంప్రదించిన తర్వాత శ్రీకాంతుడికి ఆమె ప్రధాన చెలికత్తెతో వివాహం జరిపించాడు. 3 సంవత్సరాలు గడిచేసరికి శ్రీకాంతుడు 2 బిడ్డల తండ్రి అయ్యాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంతపుర రాజ్యానికి మరొక అరిష్టం దాపురించింది. రాజ్య సరిహద్దుల్లో ఉన్న అరణ్యంలో త్రిజటుడనే రాక్షసుడు చేరి దారైపోయే వాళ్లను చంపి తినసాగాడు. రాజుకందిన సమాచారాన్ని బట్టి వాడు గొప్ప బలశాలి, క్రూరుడు. మహావృక్షాలను వేళ్లతో పెకిలించగలడు. ఏనుగులు, ఖడ్గమృగాలు లాంటి వాటిని పిడికి పోటుతో చంపగలడు. రాజు అభిషిక్తవర్మ ఈ విషయం నిండు సభలో చెప్పి, ఈ త్రిజటుడి పైకి సైన్యాన్ని పంపవచ్చు. కానీ మనం కొంత సైనిక నష్టానికి గురి కావలసి వస్తుంది. అందువల్ల ముందు వాడి దగ్గరకు ఒక దూతను పంపదలిచాను. దూత వాడికి మనుషులను చంపి తినటం మానివేస్తే మన పాకశాల నుంచి మంచి రుచికరమైన జంతు మాంసం పంపుతామని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది. ఆ రాక్షసుడు తన వద్దకు వచ్చిన దూతనే చంపవచ్చు. ఇది పరిస్థితి. ఈ సభలో ఆ రాక్షసుడి దగ్గరకు దూతగా వెళ్లేందుకు సిద్ధపడే వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు. సభలోని వాళ్ళందరూ శ్రీకాంతుడి కేసి చూశారు. వాళ్ళ అభిప్రాయం గ్రహించిన రాజు శ్రీకాంతుడితో, శ్రీకాంత, ఇంతకు ముందు నువ్వెన్నో సాహస కార్యాలు చేశావు. ప్రాణత్యాగానికి కూడా వెరవలేదు. రాజ్యంలో నిన్ను మించిన ధీరుడు లేడన్న ఖ్యాతి ఉన్నది. ఈసారి కూడా ఈ కార్యం సాధించుకురాగలవా అన్నాడు. దానికి శ్రీకాంతుడు, క్షమించండి మహారాజా, నేనా రాక్షసుడి వద్దకు దూతగా వెళ్ళలేను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శ్రీకాంతుడు యుద్ధ విద్యలేవి నేర్వని దశలోనే ప్రాణం పోగొట్టుకునేందుకు కూడా సిద్ధపడి శత్రురాజు కాలకేతుడి మీద కత్తి దూశాడు. రాజ్యాన్ని కరువు కాటకాల నుంచి కాపాడేందుకు కాళికాదేవికి బలి అయ్యేందుకు సిద్ధపడ్డాడు. వీటిని బట్టి అతడు ధీరుడు, సాహసవంతుడు అని తేలికగా నిర్ణయించవచ్చు. అలాంటి వాడు రాక్షసుడి విషయంలో ప్రవర్తించిన తీరు అసందర్భంగానూ, అవివేకంగానూ లేదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనుషుల జీవన విధానం, వారికి ఎదురయ్యే సమస్యలు వారి వారి మనస్తత్వాలు, ప్రవర్తనను తీర్చిదిద్దుతాయి. ప్రాణహానికి ఆస్కారం గల ఏదైనా గడ్డు సమస్య తటస్థపడినప్పుడు సాధారణంగా ఏ బాధ్యతలు లేకుండా ఏకాకిగా జీవించేవాడు, బాధ్యతల వలయంలో చిక్కుబడినవాడు తప్పక భిన్నంగా ప్రవర్తిస్తారు. శ్రీకాంత్ ఇప్పుడు ఏకాకి కాదు. భార్యాబిడ్డల క్షేమం, వారి పట్ల బాధ్యతతో ప్రవర్తించవలసిన స్థితిలో ఉన్నవాడు. ఆ కారణం వల్లనే అతడు రాక్షసుడి దగ్గరకు దూతగా వెళ్ళటానికి నిరాకరించాడు. ఇది అవివేకం కాదు, వివేకంతో కూడిన నిర్ణయం. ఇది అసందర్భం అని కాని, అతడి గౌరవ మర్యాదలకు హానికరం అని కాని అనుకునేందుకు అవకాశం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. సమీరుడి గొప్ప కథ రాసిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు ధర్మసేనుడనే రాజు ప్రజారంజకంగా రాజ్యమేలేవాడు. ఆయనకు 3 కొడుకులు. పెద్దవాడు ప్రజ్ఞాశాలియే కాని తర్వాత 2 అతడి కంటే చురుకైన వాళ్ళు. విద్యాభ్యాసం పూర్తి కాగానే ముగ్గురికి కూడా రాజు కావాలన్న అభిలాష పుట్టింది. ఇది గ్రహించి ప్రతివాడి చుట్టూ కొందరు అనుచరులు చేరి దుర్బోధలు చేయసాగారు. ఈ విధంగా కొంతకాలానికి రాజు కొలువులో అన్ని విభాగాల వారు 3 తెగలుగా విడిపోయారు. ధర్మసేనుడికి ఈ పరిస్థితి చికాకు కలిగించింది. ఆయన కొంతకాలం పాటు భార్యాబిడ్డలకు రాజ్యాన్ని వదిలి తను సమీపారణ్యంలో కొంతకాలం గడిపి వస్తాను అన్నాడు. కొడుకులను తనకంటే రాణి బాగా అదుపు చేయగలదని రాజు నమ్మకం. అరణ్యంలో ధర్మసేనుడికి వాసవుడనే అతను తటస్థపడ్డాడు. వాసవుడికి బంధుమిత్రులంటే రోత పుట్టి విరక్తి భావంతో అరణ్యానికి వచ్చి చేరాడు. ఆయన భార్యా బిడ్డలు కూడా వెంట వచ్చి అరణ్యంలో ఉంటున్నారు. వాళ్ళొక పర్ణకుటీరాన్ని నిర్మించుకుని అరణ్యంలో లభించే పదార్థాలతో తృప్తి పడుతూ సుఖంగా జీవిస్తున్నారు. ధర్మసేనుడు వాసవుడి కథ విని ఆశ్చర్యపడి, ఇలా ఎంతకాలమని ఇక్కడుంటారు? అయినా ఈ అరణ్య జీవితం మీకు విసుగు అనిపించదా అని అడిగాడు. ప్రతి మనిషి తన భార్యాబిడ్డల కోసం జీవిస్తాడు. నా భార్యాబిడ్డలు నాతోనే ఉన్నారు. ఇంక విసుగు దేనికి అన్నాడు వాసవుడు.
ఇందుకు ధర్మసేనుడు, మనిషి సంఘజీవి, మనుషులకు దూరంగా ఉండటంలో ఆనందమేముంటుంది? మీ బిడ్డలు పెద్దవాళ్ళయ్యేసరికి మనుషుల సంప్రదాయాలు తెలియకుండా పోతాయి. ఏదో ఒక రోజున వాళ్ళైనా మనుషుల మధ్య జీవించాల్సిందే కదా అన్నాడు. మనుషుల సంప్రదాయాల గురించి, వాటి మంచి చెడ్డల గురించి విశ్లేషిస్తూ నేను కథలు రాస్తున్నాను. అదే నా బిడ్డలకు చదువు. ఏ విషయమైనా కథ రూపంలో చెబితే అది చాలా మంచి చదువు అవుతుందని పంచతంత్ర కథలు రుజువు చేశాయి. నా దగ్గర చదువు పూర్తి చేశాక నా బిడ్డలు మనుషుల మధ్యకు వెళ్లి సుఖంగా బ్రతకగలరని నా నమ్మకం. ఒకవేళ బ్రతకలేరు, అప్పటికే అరణ్య జీవనానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్లకు సమస్య లేనే లేదు అన్నాడు వాసవుడు. ధర్మసేనుడు వాసవుడు అప్పటికే రాసిన 1000 కథలను విని ఆయనకు నమస్కరించి, మహానుభావా, నువ్వు సామాన్యుడివి కాదు. నీ కథలు నిజంగానే ఎంతో ప్రయోజకరమైనవి. వాటిలో సామాన్యులకు అవసరమైన సందేహాలున్నాయి. మీ కథల సహాయంతో నేనిప్పుడు సమస్యలను పరిష్కరించుకోగలను. తమరు నా రాజ్యానికి వచ్చి కొంతకాలం నా ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలి అన్నాడు. వాసవుడు దీనికి బదులుగా మందహాసం చేసి, మహారాజా, మీరు మానసికంగా చిక్కుల్లో ఉన్నారు. మీకు అవసరమైన పరిష్కార మార్గం వాటిలో కనబడటం వల్ల నా కథలు మీకు నచ్చాయి తప్ప అవి అంత విశేషమైనవి కావు. కేవలం నా అనుభవాలను పురస్కరించుకొని ఏ ధర్మశాస్త్రం ఆధారం లేకుండా రాసిన కథలివి. వీటి ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వాలని నేననుకోవటం లేదు. నా తృప్తి కోసం నేను రాసుకుంటున్న ఈ కథలకు మీ ద్వారా ప్రచారం లభిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. అయితే మరొక సంవత్సర కాలం దాకా నేను కథలు రాయదలిచాను. ఆ లక్ష్యం పూర్తయ్యాక తప్పక మీ రాజ్యానికి వచ్చి తమ దర్శనం చేసుకోగలను అన్నాడు. ధర్మసేనుడు సరేనని తన రాజ్యం చేరి వంశపారపర్యంగా రాజ్యాన్నేలే హక్కును తన బిడ్డలకు రద్దు చేసి ప్రజలే ప్రభువులనెన్నుకునే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా రాజ్యాకాంక్ష ఉన్నవాడు అనుచరులను చేరతీయటం మానేసి ప్రజాసేవ గురించి ఆలోచించటం తప్పనిసరి అయింది. ఇది ఇలా ఉండగా వాసవుడు రాజుకిచ్చిన మాట ప్రకారం ధర్మసేనుడి రాజ్యానికి బయలుదేరాడు. భార్యాబిడ్డలు వెంట రాగా ముందుగా ఆయన ఒక పట్నం చేరుకుని ధర్మసత్రంలో బస చేశాడు. అక్కడ ఆయనకు సమీరుడనే యువకుడు తటస్థపడ్డాడు. సమీరుడు వాసవుడెవరో, ఎందుకక్కడికి వచ్చాడో తెలుసుకున్నాక ఆయనకు నమస్కరించి, అయ్యా, తమరిని కలుసుకోవటం నా అదృష్టం. అనుభవంలోకి వచ్చిన విశేషాలను కథల రూపంలోకి మార్చి రాయటం నాకు అలవాటుంది. అలా ఇప్పటికీ 100 కథలు రాశాను. వాటిపై మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు. వాసవుడు సరేనని సమీరుడి కథలన్నీ చదివే వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన సమీరుడి కథలను మెచ్చుకొని, నాయనా, ఎన్నో ఏళ్ల అనుభవంతో సాధించిన నా విద్యను ఇంత చిన్నతనంలోనే నీవు సాధించావు. నీ వంటి వాడికి మహారాజు ప్రాపకం ఉంటే ప్రజలకెంతో మేలు జరుగుతుంది. నీ గురించి రాజు ధర్మసేనుడికి చెబుతాను అన్నాడు. దీనికి సమీరుడెంతో సంతోషించి, అయ్యా, మహారాజు ప్రాపకం పట్ల నాకు ఆసక్తి లేదు. నా తృప్తి కోసం కథలు రాస్తున్నాను. ఎన్నో గొప్ప కథలు రాసిన మీరు నా కథల్ని మెచ్చుకోవటం నాకు గర్వకారణం. ఇప్పుడు మీకు నేను రాసిన కథలన్నింటిలోనూ గొప్పదని నేననుకునే కథ చూపిస్తాను. మీ అభిప్రాయం చెప్పాలి అన్నాడు. వాసవుడు సమీరుడిచ్చిన తాళపత్రాలు తీసుకుని కథ చదివి, నాయనా, నాకీ కథ గజిబిజిగా ఉండి అర్థం కావటం లేదు. నువ్వు కాస్త వివరించి చెప్పగలవా అన్నాడు. సమీరుడికి మనసు చివుక్కుమన్నది. మీకు నా కథ నచ్చలేదు. ఆ విషయం సూటిగా చెప్పినా నేనేమీ అనుకోను అన్నాడు. దీనికి వాసవుడు నొచ్చుకుని, నాయనా, నీ కథ నాకు నచ్చలేదని నేననలేదే. నువ్వలా ఎందుకనుకుంటున్నావు అన్నాడు. నేను రాసిన వాటిలోకెల్లా గొప్ప కథ అని చెప్పాను. అది చదివి మీరు వివరణ కావాలంటున్నారు. దాన్ని బట్టి అలా అనుకున్నాను అన్నాడు సమీరుడు. నిస్సందేహంగా నీ కథలు గొప్పవి. ఈ కథలో గొప్పతనం నాకు అర్థం కాక నీ నుంచి తెలుసుకోవాలనుకున్నాను అన్నాడు వాసవుడు. మీరు నన్ను వెటకారం చేస్తున్నారు. మీకు గజిబిజిగా ఉండి అర్థం కానప్పుడు నా కథలు గొప్పవెలా అవుతాయి అన్నాడు సమీరుడు బాధగా. ఇందుకు వాసవుడు కాస్త చిరాగ్గా, నీవి 101 కథలు చదివాను. వాటిలో 100 నాకు అర్థమై చాలా గొప్పవనిపించాయి. ఒక్కటంటే ఒకటి అర్థం కాలేదు. నువ్వు పక్కనే ఉన్నావు కాబట్టి నిన్నడిగి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నీ 100 కథలు నాకు నచ్చి ఉండకపోతే ఈ కథ గురించి నేను పట్టించుకునేవాణ్ణి కాదు.
వాదన కట్టిపెట్టి ఏ ఉద్దేశంతో ఈ కథ రాశావో చెప్పు అన్నాడు. దానికి సమీరుడు కోపంగా, ప్రతి కథలోనూ సందేశం ఉండాలా? సందేశం లేనిది మంచి కథ కాదా? నేను ప్రజలకు ఏదో సందేశం ఇవ్వాలని కథలు రాయటం లేదు. నా అనుభవాలను అందంగా రాసి అందరికీ పంచిపెట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఈ జవాబు విని వాసవుడు తనను తాను తమాయించుకుని, నేను కథలోని సందేశం మాట ఎత్తలేదు. ఏ ఉద్దేశంతో కథ రాశావని అడిగాను. ఉద్దేశం వేరు, సందేశం వేరు. అయితే ప్రతి కథకు ఒక ఉద్దేశం ఉంటుంది. సందేశం ఇవ్వాలని రాసే కథ మంచిది కాదని కూడా నా అభిప్రాయం. ఉదాహరణకు కృష్ణుడు చిన్నతనంలో యశోదను చిలిపి చేష్టలతో వేధించేవాడు. ఆ చేష్టలను అందమైన కథలుగా రాస్తే వాటిలో సందేశమేమీ ఉండదు. చదివిన వారు తమ బిడ్డల్లో చిలిపి కృష్ణుని చూసుకొని ఆనందిస్తారు. చిన్నారులు చిలిపి చేష్టల్ని వర్ణించటం ఆ కథల ఉద్దేశ్యం అన్నాడు. అప్పుడు సమీరుడు తనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఉద్దేశంతో ఆ కథ రాశాడో చెప్పాడు. ఒక ప్రసిద్ధ దేవాలయంలో కొందరు శిల్పులుండేవారు. వాళ్ళల్లో ఒక యువ శిల్పి తయారు చేసిన శిల్పాలు అద్భుతంగా ఉండేవి. అయినా ప్రధాన శిల్పి అవి బాగా లేవని ఈసడించి వాటిని ఆలయ ధర్మకర్తలు చూడకుండా అడ్డుకునేవాడు. చివరకు యువ శిల్పి విసిగిపోయి తను చెక్కిన శిల్పాలన్నింటినీ విరగకొట్టి జీవితం పట్ల విరక్తుడై ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కథ గురించి తమ అభిప్రాయం చెప్పండి అని అడిగాడు సమీరుడు. ఇందుకు వాసవుడు చిరునవ్వు నవ్వి, ఈ వివరణ ముందే ఇస్తే అనవసరంగా ఇంత వాదన జరిగేది కాదు. ఏది ఏమైనా నీ ఈ కథపై నా అభిప్రాయం చెప్పను. నా చిత్తశుద్ధి, నిజాయితీల పట్ల నీకు నమ్మకం లేదు అన్నాడు. ఆ తర్వాత ఆయన సకుటుంబంగా రాజధాని చేరుకుని రాజును దర్శించి, ప్రభు, తమ రాజ్యంలో పేరు పొందిన కవులందరూ అహంకారపూరితులు, గర్విష్ఠులు అని నాకు అనిపిస్తున్నది. సాహిత్యానికిది తీరని కళంకం, ప్రజల మనోవికాసానికిది అనర్థం అంటూ సమీరుడితో తనకు కలిగిన అనుభవమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇది విని రాజు ధర్మసేనుడు ఆశ్చర్యంగా, అయ్యా, సమీరుడు గొప్పవాడు కాదు, అతనెవడో నాకు తెలియదు. అలాంటి వాడితో జరిగిన అనుభవాన్ని పురస్కరించుకుని మొత్తం నా రాజ్యంలోని కవులనందరినీ అవమానించటం తమ బోటి వారికి తగదు అన్నాడు. వాసవుడు దీనికి మందహాసం చేసి, ప్రభూ, సమీరుడి వంటి గొప్ప కథకుడి గురించి మీకింకా తెలియదంటే అది మీకు అవమానం. అలాంటి కథకుల్ని మీ దాకా రాకుండా చేస్తున్న కవులెవరో మీరు తెలుసుకోవాలి. నేను సమీరుడి కథలు గొప్పవంటే అతడు వెటకారం చేస్తున్నాననుకున్నాడు. నేను రాజాదరణ పొందబోతున్న గొప్పవాడినని అతడి అభిప్రాయం. గొప్పవాళ్లు తనను వెటకారం చేస్తారే తప్ప పొగడరనే నమ్మకం అతనిలో బలపడిపోయింది. అందుకారణం తమ రాజ్యంలోని పేరుపడ్డ కవుల అసూయాపూరితమైన ప్రవర్తన. పేరు పొందిన వారిలో వినయ గుణముంటుందని, వాళ్ళు కథకుడిలో కాక కథలో గొప్పతనం వెతకటానికి తాపత్రయపడతారని సమీరుడి వంటి వాళ్ళు తెలుసుకునేలా మీరు సాహిత్యాన్ని ఆదరించాలి అన్నాడు. ధర్మసేనుడు వాసవుడి హెచ్చరికను గ్రహించి సమీరుడి వంటి వాళ్లను వెతికి పట్టుకుని ఆదరించే పద్ధతులు అనుసరించి సాహిత్య పోషకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కేరళ జానపద కథ ఇద్దరు కూతుళ్ళు. పశ్చిమ సముద్ర తీరంలో ఒక మారుమూల కుగ్రామంలో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవాళ్లు. తక్కిన కొరవ తెగ ప్రజల్లాగే నిరుపేదలైన వాళ్ళు కష్టజీవనం సాగించేవాళ్లు. వాళ్లకు ఉన్నదల్లా ఒక పాక, గోనె చింకి పాతచాప. రెక్కాడితే కాని డొక్కాడని బతుకు అయినప్పటికీ వాళ్ళెంతో తృప్తిగా జీవించేవాళ్లు. వాళ్లకు ఇద్దరు కూతుళ్ళు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యి అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. అందువల్ల దాపులనున్న కొద్దిపాటి పొలంలో కష్టపడి పనిచేయటం, రెండు పూటలా ఇంత తిండి తినటం, ప్రశాంతంగా బతకటం, ఇలా సాగుతోంది వాళ్ల జీవితం. బయట ప్రపంచంతో వాళ్లకు ఎలాంటి సంబంధమూ ఉన్నట్టు కనిపించేది కాదు. వృద్ధురాలు ఒకనాడు పెద్ద ఆలోచనలో పడింది. పెనిమిటి, మనం ఇద్దరమ్మాయిలకు పెళ్లి చేసి పంపేశాం కదా, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారో ఏమో, ఒకసారి వెళ్ళి చూసి వస్తే బావుంటుంది కదా అన్నది. వృద్ధుడు తల పంకించి, అవును, నాకు వాళ్లను చూడాలనే ఉన్నది. వాళ్లను చూసి ఏడాది అయింది. నా మనసులోని మాటే నువ్వు చెప్పావు. రేపే వెళ్ళి పెద్ద అమ్మాయిని చూసి వస్తాను అన్నాడు. మరునాడు తెల్లవారగానే ఒక అరటిగెలను భుజం మీద ఎత్తుకుని గొడుగు పట్టుకుని పెద్ద కూతురి వద్దకు కాలినడకనే బయలుదేరాడు. ఆమె 10 మైళ్ల దూరంలోని మరో గ్రామంలో ఉంటోంది. మధ్యాహ్నానికల్లా కూతురి ఇల్లు చేరుకున్నాడు. ఆమె కూడా తమలాగే దూరంగా విసిరివేసినట్టు చిన్న పాకలో ఉంటోంది.
ఆయన వెళ్ళినప్పుడు పొయ్యి మీద కుండలో అన్నం ఉడుకుతోంది. గుమ్మడికాయను తరుగుతున్న కూతురు తండ్రిని చూడగానే రండి నాన్న అంటూ లేచి ఆప్యాయంగా ఎదురు వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒకటిగా కూర్చుని గుమ్మడికాయ కూర, వేయించిన మిరపకాయలతో తృప్తిగా అన్నం తిన్నారు. ఆ తర్వాత తండ్రి కొబ్బరి చెట్ల నీడలో పడుకొని కొంతసేపు ఒళ్ళు మరచి హాయిగా కునుకు తీశాడు. మరునాడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఇల్లు చేరిన భర్తను చూడగానే అమ్మాయి ఎలా ఉంది అని అడిగింది ముసలావిడ ఆతృతగా. చాలా బావుంది. మనలాగే ఎంతో హాయిగా ఉంటోంది అన్నాడు భర్త సంతోషంగా. తమ కూతురు మంచి కుటుంబంలో ఉంటున్నందుకు వృద్ధ దంపతులు ఎంతో సంతోషపడ్డారు. మరో వారం తిరిగేసరికి పెద్దాయనకు చిన్న కూతురిని కూడా చూసి రావాలన్న కోరిక కలిగింది. ఆ మాట చెప్పేసరికి భార్య కూడా సంతోషించి ఆయన ప్రయాణానికి ఏర్పాటు చేసింది. ఒకనాటి ఉదయం పెద్దాయన గోనె సంచి నిండుగా లేత కొబ్బరికాయలను తీసుకుని గొడుగు పట్టుకుని బయలుదేరాడు. సాయంకాలానికి కూతురు ఊరు సమీపించిన వృద్ధుడు ఆమె ఉంటున్న ఇల్లు ఏదో గుర్తుపట్టలేకపోయాడు. అక్కడున్న వాళ్లను అడిగితే ఒక పెద్ద మనిషి పెద్ద ఇనుప గేట్లతో ఉన్న రెండంతస్తుల మేడను చూపాడు. దాన్ని చూసి వృద్ధుడు చెప్పరాని ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంత పెద్ద మేడను అతడు అంతకు ముందు ఎన్నడూ చూసి ఎరుగడు. అంత పెద్ద ఇంట్లో ఉంటూ ఎవరైనా సంతోషంగా ఉండగలరని అతడు ఊహించలేకపోయాడు. అక్కడ తన కూతురు ఉండే అవకాశం లేదనుకుని వెనుదిరగబోయిన వాడల్లా రండి నాన్న అన్న పిలుపు విని ఆగిపోయాడు. కూతురు తండ్రిని ఆప్యాయంగా పిలుచుకుపోయి లోపల సోఫాల్లో కూర్చోపెట్టింది. అలాంటి సోఫాలను అతడెన్నడూ చూసింది కూడా లేదు. కనుక ఇబ్బందిగా కూర్చుంటూ మట్టి అరుగు మీద కూర్చునేంత సుఖం మరెక్కడా రాదు అనుకున్నాడు. వ్యాపారం లాభసాటిగా సాగి తామెలా ధనవంతులైంది వివరిస్తూ కూతురు వంటను పూర్తి చేసింది. నేల మీద అరిటాకు వేసుకుని గుప్పెడు మెతుకులు తిందామనుకుంటున్న అతడికి ఆ వంటలను చూసేసరికి కళ్ళు చెదిరిపోయాయి. బల్ల మీద రకరకాల కూరలు, చేపల వేపుళ్ళు, ఆవిరులు వెదజల్లే అన్నం, అందమైన పళ్ళాలు చూస్తుంటే అతడికి నోట మాట రాలేదు. కూతురు అల్లుడు పక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ తినమని బలవంత పెట్టారు. అతడేమీ తోచక తికమక పడ్డాడు. ఆఖరికి అతడొక చేప ముక్కను తీసుకున్నాడు. అన్నంలో చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకుంటూ నంజుకోవటానికి మిరపకాయ అడిగాడు. అయినా కూతురు కోడలు బలవంత పెట్టటంతో అక్కడి వంటలను కొద్ది కొద్దిగా రుచి చూడటంతోనే అతడి కడుపు నిండిపోయింది. వెనువెంటనే తూగు వచ్చేసింది. పడుకోవాలనిపించి గోనె చింకి పాత ఎమ్మని కూతురిని అడిగాడు. అయితే ఆమె తండ్రిని పడక గదిలోకి తీసుకువెళ్లి పడక మీద పడుకోమని చెప్పి వచ్చేసింది. పడకకు నాలుగు వైపులా ఉన్న స్తంభాలకు దోమతెర కట్టబడి ఉంది. అంతవరకు అలాంటి పడక దోమతెర చూసి ఎరుగని పెద్దాయన తికమక పడ్డాడు. స్తంభాల మీదకి ఎక్కి పైనున్న దోమతెర మీద పడుకోవాలేమో అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి చెట్లెక్కిన అనుభవం ఉన్నందువల్ల ఈ మాత్రానికి మళ్ళీ కూతురిని పిలిచి అడగటం ఎందుకులే అనుకుని ఒక్క ఊపుతో స్తంభం మీదకి ఎక్కి చూశాడు. తల పంకిస్తూ పడుకోవటానికి రోజు ఇంత కష్టపడి పైకి ఎక్కాలి పాపం బిడ్డ అనుకున్నాడు కూతురిని తలచుకుంటూ. ఆ తర్వాత పైన నలుచెదరంగా ఉన్న దోమతెర మీద పడుకోబోయి దబిమ్మని తెరతో సహా పడక మీదకి పడిపోయాడు. దెబ్బ తగల్లేదు కాని ఆ శబ్దానికి ఇంటిల్లిపాది పరిగెత్తుకు వచ్చి చుట్టూ మూగటంతో కాస్త హడలిపోయాడు. ఆ తర్వాత కూతురికి తను చేసిందంతా వివరించి చెప్పాడు. ఇంట్లో వాళ్ళు బలవంతంతో నవ్వు ఆపుకొని ప్రశాంతంగా పడుకోమని చెప్పారు. అయితే అతడు పడక మీద పడుకోనని మొండికెత్తాడు. ఆఖరికి ఒక గోనె చింకి పాతను తీసుకుని నేల మీద పరుచుకొని పడుకున్నాడు. తెల్లవారగానే పళ్ళు తోముకోవాలని వేపపుల్ల కోసం చూశాడు. అయితే అతడి కూతురు మెత్తటి పళ్ళపొడిని చేతిలో పోసింది. అతనికి ఏం చెయ్యాలో తెలియలేదు. నోట్లో వేసుకుని మింగబోయి కక్కుకున్నాడు. తండ్రి దగ్గు చూసి కూతురు పరిగెత్తుకు వచ్చింది. నానా తంటాలు పడి ముఖం కడుక్కున్న అతడు ఇక ఇక్కడ క్షణం కూడా ఉండలేనంటూ ఇంటికి బయలుదేరాడు. ఇల్లు చేరుతూ గాఢంగా నిట్టూర్చాడు. కూతురు క్షేమం గురించి అడిగింది భార్య. ఏం చెప్పమంటావు? పాపం ఆ ఇంట్లో మన అమ్మాయి పడుతున్న అవస్థలు ఇన్ని అన్నీ కావు. తెల్లవారగానే ఏదో ఘాటైన పొడి తినాలి. ఆ తర్వాత రకరకాల దిక్కుమాలిన తిళ్ళన్నీ కడుపు నిండా తిని తీరాలి అన్నాడు విచారంగా. ఆ తర్వాత రాత్రయిందంటే స్తంభాల మీదకి ఎగబాకిపోయి అదేదో ప్రమాదకరమైన వింత పడక మీద పడుకోవాలి అని వివరించాడు భయం భయంగా.
వృద్ధ దంపతులు పడుకున్నారే కాని చిన్న కూతురు అనుభవిస్తున్న ఇక్కట్ల గురించి అమాయకత కొద్దీ విచారించక ఉండలేకపోయారు.